So let me go to the development. Yeah. So this is the requirement we have given in the last class. Basic ఇక్కడ ఏం జరుగుతుంది, సోర్స్ సిస్టమ్ ఈజ్ సెండింగ్ ద బిలో XML. సోర్స్ సిస్టమ్ అంటే సెండర్ సిస్టమ్ అనేవాడు ఈ డేటా మన సిపిఐకి పంపిస్తున్నాడు, ఒక XML పంపిస్తున్నాడు, విచ్ ఇస్ ప్రొడక్ట్ అనే ఒక XML పంపిస్తున్నాడు. ఈ XML మన సిపిఐకి వస్తుంది. సిపిఐకి రాగానే టు సెండ్ యాజ్ బిలో అవుట్పుట్ పేలోడ్, ఈ పేలోడ్ని ఈ పేలోడ్ లాగా మార్చి మనం పంపాలి. వై వీ నీడ్ టు సెండ్ లైక్ దిస్. సో ఇక్కడ ప్రొడక్ట్ సప్లైర్ ఐడి ఉంది. సో సప్లైర్ ఐడి, ప్రొడక్ట్ నెంబర్, సో వెర్ ఇట్ ఇస్ బుక్స్, యా ప్రొడక్ట్ ఐడి ప్లేస్ లో ప్రొడక్ట్ నెంబర్, రికార్డ్ నెంబర్, యూనిట్స్ ఇన్ స్టాక్ ప్లేస్ లో స్టాక్స్. సో ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ కి మనం కన్వర్ట్ చేసి పంపాలన్నారు. సో ఎందుకు అలా పంపాలి? సో రియల్ టైంలో when we are integrating two systems, which is source and target systems, always they won't be in the same format. ప్రతిసారి వీళ్ళు పంపించిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళకి అర్థం కాదు, బికాస్ దే హ్యావ్ బిల్ట్ ఆన్ డిఫరెంట్ సిస్టమ్స్. సో నాట్ ఓన్లీ ద ట్రాన్స్మిటింగ్, మన సిపిఐ ఎప్పుడు ట్రాన్స్మిట్ ఒకటే కాదు, వచ్చిన డేటా వచ్చినట్టే కాదు. సో వీ నీడ్ టు కన్వర్ట్ ద డేటా. సో మనం కన్వర్టర్స్ యూస్ చేసుకొని ఏం చేసాం, ఫార్మాట్ ని కన్వర్ట్ చేసాం. సో ఫ్రమ్ XML టు సిఎస్వి టు XML, తర్వాత XML టు జేసన్ టు XML, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి మనం కన్వర్ట్ చేసాం. సో హియర్ దీస్ పీపుల్ ఆర్ సెండింగ్ ఇన్ XML. సో దీస్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ JSON. మనం ఏం చేసాం, వీ హ్యావ్ కన్వర్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ XML టు JSON కన్వర్టర్. ఈ కేసులో ఏం జరుగుతుంది, మన కేసులో ఏం జరుగుతుంది, దే ఆర్ సెండింగ్ ఇన్ XML. సెండర్ వాళ్ళు ఒక XML లో పంపిస్తున్నారు మనకి డేటా. దీస్ పీపుల్ ఆల్సో విల్ అండర్స్టాండ్ XML. టార్గెట్ సిస్టమ్ ఆల్సో విల్ అండర్స్టాండ్ XML. దేర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ టు అండర్స్టాండ్ XML. కానీ వాళ్ళ సిస్టమ్ కి డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఏది పంపిస్తే వీళ్ళకి అర్థం చేసుకుంటారని కదా. సో వీళ్ళకి ఒక డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. వీళ్ళకి నచ్చిన ఫార్మాట్ లో, వీళ్ళకి నచ్చిన స్ట్రక్చర్ లో ఒక XML పంపిస్తారు, వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ ఈస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫస్ట్ నేమ్ అని, ఫుల్ నేమ్ అని ఒక 2 ఫీల్డ్స్ పంపిస్తున్నారు. సో కానీ వీళ్ళకి ఫుల్ నేమ్ అని ఒకటే అర్థమవుతుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఫుల్ నేమ్ ఒకటే అర్థమవుతుంది. సో ఈ రెండింటిని మనం కంకాటినేట్ చేసి వీళ్ళకి పంపాలి. సో అలాంటి కేసెస్ లో మనం మ్యాపింగ్ రాస్తాం. కానీ ఈ కేసులో ఏమవుతుందంటే, మన రిక్వైర్మెంట్లో ఏమవుతుందంటే, ఈ హోల్ స్ట్రక్చర్ సోర్స్ నుంచి వచ్చే స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ గా రిసీవర్ కి పంపిస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ కి వాళ్ళకి కావాల్సింది ఓన్లీ 5 ఫీల్డ్స్, దట్ టు డెడికేటెడ్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, నువ్వు ఇన్ స్టాక్స్ అని పంపిస్తే, యూనిట్స్ ఇన్ స్టాక్స్ అని పంపిస్తే మాకు అర్థం కాదు. వాళ్ళు ఏదైతే యూనిట్స్ ఇన్ స్టాక్ పంపిస్తున్నారో ఆ ఫీల్డ్ ని, ఆ స్ట్రక్చర్ ని చేంజ్ చేసి దానికి స్టాక్స్ అని పెట్టి మనకు పంపండి అంటున్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ అస్ టు కన్వర్ట్ ఫ్రమ్ దిస్ స్ట్రక్చర్ టు దిస్ స్ట్రక్చర్. బోత్ ఆర్ XML, రెండు XML. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఇది రిసీవర్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ సిస్టమ్ డిజైన్ టు రిసీవ్ ఓన్లీ దీస్ 5 ఫీల్డ్స్. ఈ ఒక 5 ఫీల్డ్స్ మనం పంపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. దట్టు ఆ ఫీల్డ్స్ కి స్టాక్స్, రికార్డ్ నెంబర్, ప్రొడక్ట్ నెంబర్, సప్లైర్ ఐడి, ఈ ఫీల్డ్స్ పంపిస్తేనే అర్థమవుతుంది. డైరెక్ట్ గా మనం ఈ ఫిల్టర్ చేసేసి యాజ్ ఇట్ ఈస్ గా యూనిట్స్ ఇన్ స్టాక్, కంట్రీ పంపిస్తే వాళ్ళకి అర్థం కాదు, బికాస్ దేర్ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ దిస్ వన్. సో ఇలా పంపడం కోసం మనం బేసిక్ గా మెసేజ్ మ్యాపింగ్ అని ఒకటి ఉంటుంది, అది రాయొచ్చు. కానీ మీకు కంటెంట్ మోడిఫైర్ అర్థం అవడం కోసం we can achieve this requirement with the help of content modifier. Let us see how to build this development. Go to integrations and APIs. సో ప్యాకేజ్ మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ డెడికేటెడ్ ఫోల్డర్ అన్నమాట. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి, ఆ పర్టికులర్ స్ట్రీమ్ కి రిలేటెడ్ అయిన ఇంటర్ఫేసెస్ అన్ని మనం ప్యాకేజ్ లో క్రియేట్ చేస్తాం. సో లెట్ మీ ఓపెన్ అవర్ ప్యాకేజ్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఐఫ్లో, జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ మీద క్లిక్ చేసి యాడ్ ఇంటిగ్రేషన్ ఐఫ్లో. Now, so let us see Postman. Always it will start with IF integration iFlow. What is the sender system? What is the receiver system?
what data they are exchanging. So integration flow, sender system, receiver system, what kind of data they are exchanging. Add and open in editor so that iFlow will be opened automatically. Okay. So they want to send some data to CPI. మన సిపిఐకి డేటా ఎవరైనా పంపాలి అంటే వీ నీడ్ టు గివ్ అవర్ అడ్రస్. మనం ఒక ఎండ్ పాయింట్ ని వాళ్ళకి ఇవ్వాలి. సో ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఏంది మన సెండర్ సిస్టమ్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ టెస్టింగ్ టూల్. బట్ మన ప్రాక్టీస్ కోసం మన ట్రైనింగ్ కోసం ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ సెండర్ సిస్టమ్. సో పోస్ట్ మ్యాన్ నుంచి మనకి డేటా వస్తుంది. మనం వాళ్ళు మనకు డేటా పంపాలి కాబట్టి వీ నీడ్ టు షేర్ అవర్ ఎండ్ పాయింట్. సో వీ నీడ్ టు యూస్ HTTPS. సో ఇక్కడికి వచ్చి we need to create an endpoint. Your products disable this whatever the endpoint you can give here, but try to give related అనమాట. మన ఇంటర్ఫేస్ ఎందుకు డిజైన్ చేస్తున్నాం దాని రిలేటెడ్ అనే ఎండ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ అయితే స్లాష్ ఆర్డర్ సంథింగ్, ప్రొడక్ట్స్ అయితే ప్రొడక్ట్స్, ఇన్వాయిస్ అయితే ఇన్వాయిస్, సంథింగ్ లైక్ దట్ ట్రై టు గివ్ సో దట్ ఇట్ విల్ బి ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ నుంచి మనకి డేటా పంపిస్తున్నారు. సో డేటా ఎలా పంపిస్తామని చెప్పారు. సో ఆల్రెడీ దే గేవ్ యూ శాంపుల్ పేలోడ్. సో ఈ పేలోడ్ లో మనకి డేటా పంపిస్తున్నారు. సో లెట్ మీ కాపీ దిస్ వన్. Let me keep the language as an XML. ఓకే. సో ఇలా మనకి ఒక పేలోడ్ పంపిస్తున్నారు. ఒక డేటా మనకు వస్తుంది విచ్ ఈస్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ అనే రికార్డ్, ప్రొడక్ట్ అనే XML మనకు వస్తుంది. దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా పంపకూడదు బికాస్ దే వోంట్ అండర్స్టాండ్. వాళ్ళ సిస్టమ్ ఓన్లీ 5 ఫీల్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 5 ఫీల్డ్స్ అండర్స్టాండ్ చేసుకుంటది. 5 ఫీల్డ్స్ నుంచి ఇంకొక ఫీల్డ్ ఎక్స్ట్రా వచ్చినా కూడా ఎంటైర్ మెసేజ్ వాళ్ళ సిస్టమ్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. సో అలాంటి కేసెస్ లో ఈ స్ట్రక్చర్ ని మనం చేంజ్ చేసి వాళ్ళకి కావాల్సిన డెడికేటెడ్ స్ట్రక్చర్ లో మనం పంపాలి. సో దానికోసం మనం ఏం చేసామంటే వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ ఏంటి అవుట్పుట్ జస్ట్ ఈ 5 ఫీల్డ్స్. సో కాబట్టి ఈ 5 ఫీల్డ్స్ ని మనం మాన్యువల్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన 5 ఫీల్డ్స్ నేను ఇక్కడ కాపీ చేసుకొని లెట్ మీ గో కీప్ ద కంటెంట్ మోడిఫైర్. సో ఇది ఎక్స్ప్రెషన్. సో ఈ 5 ఫీల్డ్స్ మనం పంపాలి. సో ఈ 5 ఫీల్డ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అని. సో ఇలా నేను పంపించేసి సేవ్ చేసి డిప్లాయ్ చేస్తే ఈజ్ అవర్ ఇంటర్ఫేస్ ఈజ్ డిజైన్డ్ ఇన్ ఎ రైట్ వే? నో. సో వీ నీడ్ టు స్టోర్ దిస్ వాల్యూస్ ఫస్ట్. ఈ వాల్యూస్ మనం స్టోర్ చేసి ఇక్కడ మాన్యువల్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ సప్లయర్ ఐడి. సప్లయర్ ఐడి అంటే సో దిస్ ఈస్ ద సప్లయర్ ఐడి. సో వేర్ ఇస్ దిస్ వన్ సప్లయర్ ఐడి యా సప్లయర్ ఐడి. సో ఈ సప్లయర్ ఐడిని మనం స్టోర్ చేయాలి. ఎందుకంటే ఈ వాల్యూని మనం స్టోర్ చేసి మనం కాల్ చేయాలి. వీ నీడ్ టు కాల్ సమ్వేర్. ఏ వాల్యూస్ అయినా ఎక్కడైనా మీరు సిపిఐలో స్టోర్ చేసి వేరే ప్లేసెస్ లో కాల్ చేయాలి, వేరే ప్లేస్ లో రీయూస్ చేసుకోవాలి, లేదు అంటే అడాప్టర్ లెవెల్లో యూస్ చేయాలి. టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, లేదంటే సబ్జెక్ట్, ఎక్కడైనా ఆ వేరియబుల్స్ ని మనం యూస్ చేయాలంటే ఫస్ట్ మనం వాటిని స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకోవడానికి యూస్ అయ్యేదే కంటెంట్ మోడిఫైర్ అనమాట. సో కంటెంట్ మోడిఫైర్ ఈస్ ద ప్యారెట్ ఫంక్షన్ యూస్ టు ఎడిట్ ద యువర్ ఇన్కమింగ్ పేలోడ్. ఇప్పుడు నాకు ఇన్కమింగ్ పేలోడ్ ఏంటి ఈ పేలోడ్, కానీ నేను అవుట్పుట్ గా ఏ పేలోడ్ పంపిస్తున్నాను ఈ పేలోడ్ పంపిస్తున్నాను. సో నేను ఏం సెక్షన్ యూస్ చేస్తున్నా ఐఎమ్ యూజింగ్ బాడీ సెక్షన్. సో బాడీ సెక్షన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ యూస్ టు ఎడిట్ ద ఇన్కమింగ్ పేలోడ్. మీ పేలోడ్ ని ఎన్హాన్స్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, లేదంటే ఓవర్ రైడ్ చేసి ఇంకో వేరే పేలోడ్ పంపాలన్నా ఆల్వేస్ యూ విల్ యూస్ బాడీ సెక్షన్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి, ఎదర్ కాన్స్టెంట్, ఎదర్ ఎక్స్ప్రెషన్. సో కాన్స్టెంట్ ఏంటంటే ప్రతిసారి, సో ఇట్ ఈస్ లైక్ ఏ స్టాటిక్. ప్రతిసారి వాట్ ఎవర్ ద డేటా వీఆర్ గెట్టింగ్ వీ డోంట్ కేర్. దిస్ ఇంటర్ఫేస్ విల్ నాట్ కేర్ వాట్ ద డేటా is coming into this interface. Always the output will be the same. మీరు ఏదైతే ఇక్కడ వాల్యూస్ ఇస్తారో, ఏదైతే ఇక్కడ మీరు డేటా ఇస్తారో, వెన్ ఎవర్ యూ గివ్ ద కాన్స్టెంట్ హియర్ ఆల్వేస్ ఇట్ విల్ పాస్ ద సేమ్ వాల్యూ టు ద రిసీవర్. ఏ డేటా వచ్చినా కూడా మన సిపిఐలోకి ఆ డేటా అసలు పట్టించుకోదు. సో ఇట్ విల్ ఇగ్నోర్ ద ఎంటైర్ డేటా. ఆల్వేస్ ఇట్ విల్ పాస్ దిస్ డేటా టు ద రిసీవర్. సో ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది, సోర్స్ నుంచి మనకి డేటా వస్తుంది, కంటెంట్ మోడిఫైర్కి వస్తుంది. కంటెంట్ మోడిఫైర్ నుంచి మనకు వచ్చిన డేటా వెళ్ళాలి కదా, కానీ ఆ డేటా వెళ్ళదు. వాట్ ఎవర్ ద డేటా ఈస్ హియర్, when you keep the constant always this data will pass to the next step.
బట్ వెన్ ఎవర్ యూ గివ్ ద ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఈ డేటానే వెళ్తుంది. కానీ వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ సమ్ ఎక్స్ప్రెషన్స్, ఏమైనా ఎక్స్ప్రెషన్స్ కాల్ చేయాలి, ఈ డేటాతో పాటు ఇంకో వచ్చే ఇన్కమింగ్ డేటాను కూడా ఇక్కడ మ్యానిపులేట్ చేయాలి. సో ఆ డేటాను కూడా ఇక్కడ మీరు కాల్ చేయాలి. సో ఇలా మనం ఎక్స్ప్రెషన్స్ డీల్ చేసేటప్పుడు వీ విల్ గివ్ ఎక్స్ప్రెషన్, టైప్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఈ బాడీని మనం కాల్ చేయాలి. సో డైనమిక్ గా సప్లయర్ ఐడి, ప్రొడక్ట్ నెంబర్, రికార్డ్ నెంబర్, స్టాక్స్, కంట్రీ, వాల్యూస్ డైనమిక్ గా మనం పాపులేట్ చేయాలి. అంటే ప్రతి ఐఫ్లో ప్రతి మెసేజ్ కి వేరే వేరే వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ని స్టోర్ చేసుకొని వచ్చిన వాల్యూస్ ఏదైతే స్టోర్ చేసుకుంటామో అవి ఇక్కడ పాపులేట్ చేసి ఈ మెసేజ్ పంపాలి. సో అలా మనం స్టోర్ చేసుకోవాలంటే వీ నీడ్ టు యూస్ కంటెంట్ మోడిఫైయర్. సో మనకి బాడీతో పాటు ఎనీ 2 సెక్షన్స్ ఉంటాయి అగైన్, మెసేజ్ హెడర్ అండ్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీ. సో మీరు మెసేజ్ హెడర్ కానీ ఎక్స్చేంజ్ ప్రాపర్టీ కానీ చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. ఏమైతే ప్రాపర్టీలో కాన్ఫిగరేషన్ చూస్తారో దట్ విల్ బి ద సేమ్ ఇన్ హెడర్ ఆల్సో, సేమ్ కాన్ఫిగరేషన్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? If we give True. something in header, it will be directly passed to the receiver, whereas in exchange property it will be internally stored in CPI. యా. సో మనం ఈ ప్రాపర్టీస్ ఏంటంటే విత్ ఇన్ ఐఫ్లో, మన ఐఫ్లో వరకే దాన్ని రేంజ్, ఐఫ్లో దాటి వేరే సిస్టమ్కి వెళ్ళదు అనమాట. సో వాట్ ఎవర్ వాల్యూస్ యూ స్టోర్ ఇన్ ద ప్రాపర్టీ విత్ ఇన్ అవర్ ఐఫ్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి మెసేజ్ ప్రాసెస్ అయ్యే వరకు. వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ప్రాపర్టీస్ మనతోనే ఎండ్ అయిపోతాయి, ఆ మెసేజ్తో ఎండ్ అయిపోతాయి. కానీ వాట్ ఎవర్ ద హెడర్స్ వీ మెయింటైన్ హియర్, ఏ హెడర్ అయినా అది పేలోడ్ అవ్వనివ్వండి, లేదంటే వాల్యూస్ అవ్వనివ్వండి, వేరియబుల్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ద వాల్యూస్ యు ఆర్ స్టోరింగ్ ఇన్ ద హెడర్ దట్ విల్ హ్యాండ్ ఓవర్ టు ద రిసీవర్. మన పంపించే డేటాతో పాటు పక్కనే సైడ్ ఒక హెడర్ సెక్షన్ వెళ్ళిపోతుంది, ఆ హెడర్ లో ఇవన్నీ వెళ్తుంది అనమాట. సో ఇఫ్ ఐ ట్రై టు ఓపెన్ ద పోస్ట్ మ్యాన్, సో ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తుంది, మనకి ఒక డేటా పంపిస్తుంది, మన అడ్రస్ కి ఒక డేటా పంపిస్తుంది. సో దిస్ ఈస్ అవర్ అడ్రస్ అండ్ దిస్ ఈస్ ద డేటా. సో లెట్ మీ కాపీ దిస్ వన్. ఓకే, దిస్ ఈస్ ద డేటా. దీంతో పాటు వాళ్ళకి హెడర్స్ అనే ఒక సెక్షన్ ఉంది. సో ఇక్కడ 10 హిడెన్ హెడర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ హెడర్స్ అన్నమాట. సో ఈ హెడర్స్ అంటే మన సిపిఐకి వస్తుంది. సో వీఆర్ నాట్ ఆస్కింగ్ అస్, మనం ఏం వాళ్ళని అడగట్లేదు మనకి ఈ హెడర్స్ పంపండి, ఈ హెడర్స్ పంపండి. అవర్ రిక్వైర్మెంట్ ఈస్ వాళ్ళు మనకి డేటా పంపిస్తారు. సో బై డిఫాల్ట్ వాళ్ళు కొన్ని హెడర్స్ పంపిస్తున్నారు. సేమ్ వే మన సిపిఐ నుంచి కూడా మనం బాడీని పంపించేటప్పుడు, మనం మెసేజ్ పంపించేటప్పుడు రిసీవర్స్ కి హెడర్ సెక్షన్ లో ఏదైతే మెయింటైన్ చేస్తామో ఒక హెడర్ సెక్షన్ ద్వారా, ఒక టనల్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెసేజ్ హెడర్ అండ్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీ. సో ఎప్పుడు యూస్ చేస్తాం? సో హెడర్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం అంటే వెన్ వీ వాంట్ టు సెండ్ సమ్ హెడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిస్టమ్స్ కి మనం డేటా పంపించేటప్పుడు సిపిఐలో, సో మనం ఏం కైండ్ ఆఫ్ డేటా పంపిస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలి. సో మనం డిక్లేర్ చేయాలి, నేను పంపించేది XML, నేను పంపించేది JSON, నేను పంపించేది ప్లెయిన్ టెక్స్ట్. మనం డిక్లేర్ చేయాలి, లేదంటే వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈమెయిల్కి వెళ్తుంది కాబట్టి ఇట్స్ ఫైన్. కానీ వేరే వెబ్ సర్వీస్ సిస్టమ్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం డిక్లేర్ చేయాలి. సో యాడ్ చేసి ఇక్కడ కంటెంట్ టైప్ అని ఒక హెడర్ ఉంటుంది. సో కంటెంట్ టైప్, సో అంటే మనం ఏ కంటెంట్ లో డేటా పంపిస్తున్నాం అనేది వాళ్ళకి డిక్లేర్ చేస్తున్నాం ఒక హెడర్ ద్వారా. సో ఇక్కడ కాన్స్టెంట్ పెట్టేసి హియర్ వీ నీడ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ అన్ అప్లికేషన్ స్లాష్ XML. సో ఇలా మనం హెడర్ యూస్ చేస్తాం అనమాట. సో మనం ఒక డేటా పంపిస్తున్నాం రిసీవర్ కి, డేటాతో పాటు వాట్ కైండ్ ఆఫ్ డేటా మనం పంపిస్తున్నాం, XML లో పంపిస్తున్నామా, లేదంటే ప్లెయిన్ టెక్స్ట్ లో పంపిస్తున్నామా, లేదంటే JSON లో పంపిస్తున్నామా, ఇక్కడ మనం డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ నేను JSON పెట్టి నేను XML పంపిస్తే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే మనం డిక్లేర్ చేసిన JSON ఫార్మాట్, మనం పంపించేది XML ఫార్మాట్. సో ఫెయిల్ అయిపోతుంది వాళ్ళ దగ్గర. సో ఇలా మనం డేటా పంపించేటప్పుడు ముందుగానే మనం డిక్లేర్ చేసుకోవాలి. So if I go to the headers here, down కంటెంట్ టైప్ అనగానే కంటెంట్ టైప్ ఆటోమేటిక్గా వస్తుంది, బికాస్ దిస్ ఈజ్ నోన్ హెడర్, అందరికి తెలిసిన హెడర్ అనమాట. కంటెంట్ టైప్ ఈస్ నథింగ్ బట్ వాట్ కైండ్ ఆఫ్ డేటా. ఇక్కడ చూడంగానే అప్లికేషన్ JSON, అప్లికేషన్ PDF, అప్లికేషన్ XML, అప్లికేషన్ JSON, ఇవన్నీ వాట్ కైండ్ ఆఫ్ డేటా అన్నమాట. ఈ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు డేటా పంపించేటప్పుడు
ఆ వాట్ కైండ్ ఆఫ్ డేటా మనకు పంపిస్తున్నారు అనేది ఒక కంటెంట్ టైప్ డిక్లేర్ చేస్తారు. సేమ్ వే మనం హెడర్ సెక్షన్స్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కంటెంట్ టైప్ని జనరేట్ చేస్తాం ఇక్కడ, అంటే డిక్లేర్ చేస్తాం. మేము పంపించేది XML, సో ట్రై టు ప్రాసెస్ ఫ్రమ్ యువర్ ఎండ్ అని మనం XML తో పంపించేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ అని కూడా మనం డిక్లేర్ చేస్తాం, వాళ్ళకి చెప్తాం అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హెడర్. సో ఈ కంటెంట్ టైప్ ఎక్కడికి వెళ్తుంది, మనం పంపించే డేటాతో పాటు ఈ హెడర్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఈ హెడర్ డేటా రెండు రిసీవ్ అయ్యి, ఓకే నాకు డేటా వచ్చింది, వాట్ కైండ్ ఆఫ్ డేటా హీ రిసీవ్డ్ యూ విల్ అండర్స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంటెంట్ టైప్. కంటెంట్ టైప్ అప్లికేషన్ XML ఉంది, సో నాకు అప్లికేషన్ XML అంటే నాకు XML వచ్చిందని అర్థం అనమాట. ఇలా మనం హెడర్స్ యూస్ చేస్తాం. సో హెడర్స్ ఆల్వేస్ ఇట్ విల్ పాస్ జస్ట్ టు ద డౌట్ రిసీవర్. ఒకసారి. నేమ్ లో మీరు కంటెంట్ టైప్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ కు కంటెంట్ టైప్ అనే ఒకటి ఆ మెసేజ్ ఒకటే వెళ్తుంది, కానీ సోర్స్ వాల్యూ పోదు కదా సార్? వెళ్తుంది. సోర్స్ వాల్యూ కూడా వెళ్తుందా? సోర్స్ వాల్యూ వెళ్తేనే వాళ్ళకి అర్థమయ్యేది. మనం పంపించేది XML అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కంటెంట్ టైప్ డిక్లేర్ చేసాం, కంటెంట్ టైప్ వెళ్తుంది. ఏం కంటెంట్ టైప్, మనం ఎలా పంపిస్తున్నాం డేటా అనేది ఈ వాల్యూ బేస్ చేసుకొని ఉంటుంది. సో వీ విల్ సెండ్ దిస్ వాల్యూ. మనం ఏ నేమ్ పెట్టినా, ఏ వాల్యూ పెట్టినా ప్రతి వాల్యూ వాళ్ళకి వెళ్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్, ఇది మన టైప్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ నేమ్ అన్నమాట, కంటెంట్ టైప్. ఇది సోర్స్ వాల్యూ. సేమ్ ఇక్కడ కూడా ఇది కంటెంట్ టైప్, ఇది దాని వాల్యూ. సో ఈ డేటా అంతా మన సిపిఐకి వస్తుంది. సేమ్ వే మనం కూడా ఏదైనా డిక్లేర్ చేస్తే అది రిసీవర్కి వెళ్తుంది. ఓకే, సో అప్కమింగ్ క్లాసెస్ లో మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది వాట్ ఈస్ రియల్ సినారియోలో ఇలా పెట్టాలా సార్ యాక్చువల్గా? వెన్ యు ఆర్ టాకింగ్ విత్ ఏపీఐస్ తో డీల్ చేసేటప్పుడు ఇలా పెట్టాలి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, హెడర్ ఏ కేసెస్ లో యూస్ చేస్తున్నామని, యాక్చువల్ యూస్ కేసు. బట్ ఇట్స్ ఓకే, రైట్ నో మీకు ఇవన్నీ అవసరం లేదు. బట్ దట్ ఈస్ ద యూస్ కేస్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే కాన్ఫిగర్ చేస్తామో అది రిసీవర్కి వెళ్తుంది. బట్ వాట్ ఎవర్ యూ మెయింటైన్ ఇన్ ద ప్రాపర్టీ సెక్షన్ దట్ విల్ బి ఫ్లోయింగ్ ఇన్ యువర్ ఐఫ్లో ఇట్ సెల్ఫ్. మీ ఐఫ్లో వరకే, ఐఫ్లో దాటి రిసీవర్కి వెళ్ళదు అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు మెసేజ్ హెడర్ లో పంపించారు కదా, కానీ ఇప్పుడు ఇక్కడ పంపిస్తున్నాము, బట్ మనం పోస్ట్ మ్యాన్ లో పంపించాలా? అది అవసరం లేదు, ఇప్పుడు మీరు అవసరం యాడ్ లేదు. చేశారు కదా, నేను సింపుల్ అది యాడ్ చేశాను, ఆటోమేటిక్ గా తీసుకుంటుందా? ఆటోమేటిక్గా తీసుకుంటాను. ఓకే. సో ఈ హెడర్స్ అనేది మనం ఈ పోస్ట్ మ్యాన్కి, జీమెయిల్కి ఎక్కువ యూజ్ చేయము. మనం తర్వాత అప్కమింగ్ క్లాసెస్లో ఏపీఐస్ ఉంటాయి, ఏపీఐస్తో డీల్ చేస్తాం. ఒక ఏపీఐకి డేటా పంపించి ఏపీఐ నుంచి డేటా తీసుకోవాలి. అలాంటి కేసెస్లో వచ్చే డేటా మనకి ఎలా కావాలి, XML లో కావాలా, JSON-లో కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీఐ అంటే ఒక ఎక్స్టర్నల్ కాల్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఒక వేరే సిస్టమ్ కాల్ చేస్తున్నారు, డేటా తెచ్చుకుంటున్నారు. వచ్చే డేటా మీకు JSON-లో కావాలా, XML-లో కావాలా అని డిక్లేర్ చేయాలి. సో ఆ సిస్టమ్కి మనం వెళ్ళి గెట్ కాల్ చేసేటప్పుడు నాకు డేటా XML-లో కావాలి, JSON-లో కావాలని హెడర్స్ రూపంలోనే మనం మాట్లాడాలి. సో మీరు ప్రాపర్టీలో పెడితే అసలు రిసీవర్ సిస్టమ్కి వెళ్ళదు. సో హెడర్లో పెట్టి నేను పంపించేది XML, నువ్వు నాకు XML పంపు. లేదంటే నేను JSON పంపిస్తున్నా, నువ్వు కూడా నాకు JSON పంపు. లేదంటే నేను XML పంపిస్తున్నా, నాకు రెస్పాన్స్ నువ్వు JSON-లో పంపు. సో వీ విల్ బి టాకింగ్ విత్ ద రిసీవర్ సిస్టమ్ విత్ ద హెడర్స్ అనమాట. సో ఇన్ ద సెన్స్ సింపుల్గా చెప్పాలంటే వాట్ ఎవర్ వీ మెయింటైన్ ఇన్ ద హెడర్ సెక్షన్ దట్ విల్ హ్యాండ్ ఓవర్ టు ద రిసీవర్ సిస్టమ్. రిసీవర్ సిస్టమ్స్కి వెళ్తే whatever we maintain in the property section that will be within our right flow. That is the exact definition between header and property. Okay, so that is the all about content modifier. Let's go back to our requirement. So ఈ డేటా మనకు వస్తుంది and they are expecting data in this format. ఈ ఫార్మాట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం సప్లయర్ ఐడిని స్టోర్ చేసుకోవాలి. So go to the property. I'm not using any header. I don't want to pass anything to the receiver system. So property create supplier and XPath. So what is our XPath? Product slash supplier ID. And data type, what is the data type? Java. 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 And a string.
String. ఎస్ క్యాప్టర్. యా. సో ఫస్ట్ మనకి సప్లయర్ ఉంది, సప్లయర్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రొడక్ట్ నెంబర్ ఉంది. ప్రొడక్ట్ నెంబర్ ఇన్ ద సెన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఐడి. సో లెట్ మీ స్టోర్ దట్ వన్ యాజ్ వెల్. సో వచ్చిన వాల్యూస్ నేను కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నా అంతే. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో ప్రొడక్ట్ ఐడి సార్ ఇక్కడ మీరు సోర్స్ వాల్యూలో // అలా ఇస్తే రాదా? వస్తుంది. లెట్ us see that one as well. What is the next field? Record number. Record number in the sense record level. Let me record XPath // for value. So java.lang string. So what is the next one? Stock. That is units in stock. Add సార్ అవుట్పుట్ లో రీఆర్డర్ ఐడి అని ఉంది, రికార్డ్ కాదు. something whatever. Let it be. నేమ్ Next time. రికార్డ్ అని ఇచ్చారు. It's okay. You can give whatever you want. Okay. So / XPath. So last one, it will be country. And the XPath for country will be this one, / country. But always try to give the full XPath instead of shortcut. That will occupy more memory compared to the normal one. Last one, email. Mail XPath. ఓకే. సో ఇప్పుడు వచ్చే పేలోడ్ నుంచి నేను వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నా. సో ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఐఎమ్ యూజింగ్ ప్రాపర్టీ. ఐ కెన్ ఆల్సో యూజ్ హెడర్. దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ యూజింగ్ హెడర్. బట్ మనం స్టోర్ చేసుకోవటమే కాకుండా ఈ వాల్యూస్ ఏదైతే ఉందో అవి రిసీవర్కి వెళ్తుంది అనమాట. సో మనం రిసీవర్కి పంపాలి అని ఇంటెన్షన్ ఉంటే, మనం పంపాలి అని రిక్వైర్మెంట్ ఉంటేనే యూ నీడ్ టు యూజ్ హెడర్, ఆర్ ఎల్స్ ఆల్వేస్ యూ నీడ్ టు యూజ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు నేను ప్రాపర్టీ సెక్షన్ యూజ్ చేసుకొని వచ్చే పేలోడ్లో నుంచి వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకుంటున్నా. సో యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్. ఈ నేమ్లో మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ రీఆర్డర్ లెవెల్ అని ఉంది. సో బట్ నేను రికార్డ్ అని ఇచ్చాను. సో అది నా ఇష్టం, నేను ఇస్తాను. నేను రికార్డ్ అని స్టోర్ చేసుకుంటున్నా. ఈ వాల్యూ ఐఎమ్ స్టోరింగ్ విత్ ద అండర్ వేరియబుల్ కాల్ రికార్డ్. సో ఇదే రికార్డ్ని మనం అక్కడ కాల్ చేసుకోవాలి మనకు నచ్చిన ప్లేస్లో. సో లెట్ us go to the body. So supplier. So what is the supplier name? This is the supplier name. So ఇక్కడికి వచ్చి let us delete this one. ఇక్కడ మనం డైనమిక్ గా కాల్ చేయాలి. సప్లయర్ ఐడి ఎప్పుడైతే పేలోడ్ లో ఉంటుందో ఆ డేటాని మనం సప్లయర్ ఐడిలో కాల్ చేయాలి. సో అలా కాల్ చేయాలంటే $, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ప్రాపర్టీ డాట్ సప్లయర్. సో ఇప్పుడు ఏమవుతుంది, రన్ టైంలో ఏమవుతుంది అంటే ఎవరైనా మనకి మెసేజ్ పంపిస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆ డేటా రాగానే కంటెంట్ మోడిఫైర్కి ఈ వాల్యూస్ అన్ని స్టోర్ అయిపోతాయి. ప్రాపర్టీ సెక్షన్లో ఈ వాల్యూస్ అన్ని స్టోర్ అయిపోతాయి. సో యూనిట్స్ ఇన్ స్టాక్ ఇట్ విల్ స్టోర్ అండర్ స్టాక్ నేమ్, రీఆర్డర్ లెవెల్ ఇట్ విల్ స్టోర్ అండర్ రికార్డ్, ప్రొడక్ట్ ఐడి ఇట్ విల్ స్టోర్ అండర్ ప్రొడక్ట్ వేరియబుల్. సో ఈ వాల్యూస్ అన్ని ఈ నేమ్తో స్టోర్ అయిపోతుంది రన్ టైంలో మనం మెసేజ్ రాగానే. సో మన కంటెంట్ మోడిఫైర్ మెసేజ్ రాగానే ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ వేరే పేలోడ్ని డిఫైన్ చేశారు, ఐ నీడ్ టు పాపులేట్ దిస్ పేలోడ్ అని ఈ పేలోడ్ని పాపులేట్ చేస్తుంది. సో అక్కడ ఆల్రెడీ మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఆ వాల్యూస్ రన్ టైంలో ఇక్కడ పాపులేట్ అవుతాయి. ప్రాపర్టీ డాట్ సప్లయర్. సో వాట్ ఎవర్ ద వాల్యూస్ యు ఆర్ పాపులేటింగ్. సో నెక్స్ట్ ప్రొడక్ట్ మెసేజ్ బాడీ, remove this one, $, flower bracket open, property dot product. Next one, reorder level will be storing under record. So copy this one,
copy this one. Property dot record. Next one, stock. So delete this one. Property dot stock. Next one, country. Property dot country. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్గా మనం రిసీవర్ పంపకూడదు. దే వోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి కావాల్సిన స్ట్రక్చర్ ఇది. ప్రొడక్ట్ దాంట్లో 5 ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ టైం మనం హార్డ్ కోడ్ చేసి ఒక కాపీ చేసి పంపిస్తాం. మనం ఎవ్రీ టైం వాల్యూస్ అనేది మారుతూ ఉంటుంది. మెసేజ్ టు మెసేజ్ సప్లయర్ ఐడి మారుతుంది, ప్రొడక్ట్ నెంబర్ మారుతుంది, అన్నీ మారుతాయి. సో ఏదైతే మనకు డేటా వస్తుందో ఆ డేటాతో వాల్యూస్ మనం రిసీవర్కి పంపాలి. కాబట్టి ఆ వాల్యూస్ అన్ని నేను కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఎందుకు ప్రాపర్టీ సెక్షన్లోనే స్టోర్ చేసుకున్నా, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు సెండ్ ద మెసేజ్ హెడర్స్ టు ద రిసీవర్కి. ఈ వాల్యూస్ అన్ని పంపాల్సిన రూల్ లేదు. సో ఏదైతే మీరు హెడర్ సెక్షన్లో మెయింటైన్ చేస్తారో యూ కెన్ కాన్ఫిగర్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హెడర్ ఆల్సో. హెడర్లో కూడా కాన్ఫిగర్ చేసి ఇక్కడ హెడర్ డాట్ హెడర్ అని మీరు కాల్ చేసుకోవచ్చు. బట్ ఇలా హెడర్ వాల్యూస్ మీరు యూజ్ చేయటమే కాకుండా ఈ హెడర్ వాల్యూస్ అన్ని రిసీవర్కి కూడా వెళ్తుంది అనమాట. సో దానివల్ల యూజ్ లేదు కదా. దే ఆర్ నాట్ టాస్కింగ్ అస్ ఆర్ దే ఆర్ నాట్ రిక్వెస్టింగ్ అస్ టు సెండ్ ఎనీ హెడర్స్. కాబట్టి ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ ఐఫ్లో, మీ ఐఫ్లోలో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి, వాల్యూ స్టోర్ చేసుకోవాలి. until unless receiver is expecting something to be in header, always use property only, don't use header. Okay, so ఇప్పుడు నేను సేవ్ చేసి let us deploy it. So I have stored email but I'm not using email anywhere, so we need to use this in email adapter. So let us try first మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వస్తుందా లేదా చెక్ చేసి then we will do the email configuration. So let me try to refresh. Turn on the trace, take your endpoint, go to connection, address, go to the body, send it. Okay, so I have sent one message. Let us see what is the output we are getting. So turn on the trace, go to your content modifier, see what is the data coming into CPI. అసలు మన సిపిఐకి ఏం డేటా వస్తుంది. సో మనకి సిపిఐకి ఒక XML వస్తుంది. దట్ ఈస్ XML కన్సిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్. ఒక ప్రొడక్ట్ డీటెయిల్స్ మనకి XML వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మనం పంపాలా? నో, దే హావ్ ఆస్క్డ్ us టు మ్యానిపులేట్ దిస్ పేలోడ్. యాజ్ ఇట్ ఈస్గా మాకు పంపొద్దు, మేము కొన్ని ఫీల్డ్స్ ఇస్తాం, ఆ ఫీల్డ్స్ వరకే పంపండి అన్నారు. సో అలా పంపాలి అంటే మనం ఏం చేసాం, ఇక్కడ కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని ఆ బాడీని, వాళ్ళకి ఏదైతే బాడీ కావాలో ఆ బాడీని మాన్యువల్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం రన్ టైంలో కాల్ చేస్తున్నాం ప్రాపర్టీ డాట్ సప్లయర్, ప్రాపర్టీ డాట్ ప్రొడక్ట్, ప్రాపర్టీ డాట్ రికార్డ్, ప్రాపర్టీ డాట్ స్టాక్. ఇవన్నీ ప్రాపర్టీ నుంచి కాల్ చేస్తున్నాం. ఇలా మీరు కాల్ చేయాలంటే ఫస్ట్ ఆ వాల్యూస్ని ప్రాపర్టీలో స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ప్రాపర్టీలో స్టోర్ చేసుకుంటున్నాం. వీఆర్ కాలింగ్ దేర్. సో లెట్ us see what is the output. So if you see, we have sent one XML, supplier ID, product number, reorder number, stock, country. సో మీకు సేమ్ మీరు ఎలా డెవలప్ చేశారో నేను అలా డెవలప్ చేశాను. బట్ మీరు బ్రాకెట్లో టెక్స్ట్ అని ఆర్ ఎల్స్ యు ఆర్ గెటింగ్ స్మాల్ బిగ్ XMLs కానీ, వై యు ఆర్ గెటింగ్ దట్ వన్? వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ మై డెవలప్మెంట్ అండ్ యువర్ డెవలప్మెంట్? గమనించారా? ఐఎమ్ షోయింగ్ అగైన్. ఇది చూసి వాట్ డిడ్ యూ డూ రాంగ్? యాక్చువల్గా అఖిల్ నాకు మెయిల్ వచ్చింది, నేను ఇక్కడ java.lang.string స్మాల్ లెటర్ ఇచ్చాను. ఓకే, సో ఐఎమ్ ఏబుల్ టు గెట్, బట్ మేబీ టెక్స్ట్ కూడా రిమూవ్ చేసి చూస్తాను, దానివల్ల ఇష్యూ ఏమో. సో మెసేజ్ బాడీలో యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి ఇచ్చాను.
ఇప్పుడు మీరు యూనిట్ స్టాక్ అని పెట్టారు కదా, ఉమ్, సో అవుట్పుట్ లో ఇక్కడ స్టాక్ అని పెట్టారు కదా, ఉమ్, ఉమ్. నేను యాజ్ గా స్టాక్ నాకు అలా సేమ్ రావాలని నేను జస్ట్ కాపీ చేశాను, మిడిల్ లో డాలర్ సింబల్ ప్రాపర్టీ అది ఒకటి మార్చు. ఓకే. యా. సో బేసిక్గా మనకు కావాల్సిన XML ఇక్కడ ఇచ్చేసాం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇచ్చిన XML, శాంపుల్ XML ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసేసాం. బట్ ఇక్కడ ఏంటి, వాళ్ళకి వాల్యూస్ అనేది మనం మార్చకపోతే హార్డ్ కోడెడ్ వాల్యూస్ అవుతుంది, అంటే ప్రతిసారి అదే వాల్యూస్ అవుతుంది. కానీ మనం ఈచ్ మెసేజ్కి డిఫరెంట్ వాల్యూస్ మారుతూ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్కి. ఈ రోజు ఒక సప్లయర్ వచ్చాడు, రేపు ఇంకో సప్లయర్ వస్తాడు, స్టాక్స్ కౌంట్ మారుతుంది, కంట్రీ మారుతుంది. సో ఈ వాల్యూస్ అన్ని మారుతూ ఉంటాయి అనమాట. సో అలా మనం డైనమిక్ గా కాల్ చేయాలి. అలా కాల్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి, ఏదర్ హెడర్ కానీ ప్రాపర్టీ కానీ. సో బెటర్ టు యూస్ ప్రాపర్టీ ఆల్వేస్. ప్రాపర్టీలో మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ స్టోర్ అయిన వాటిని మీరు స్టోర్ అవుతున్నాయా లేదా మీరు సిమ్యులేషన్ ద్వారా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ సిమ్యులేషన్, ఎండ్ సిమ్యులేషన్, గివ్ యువర్ డేటా హియర్, ప్రొడక్ట్, రన్ ద సిమ్యులేషన్. అసలు మీ కంటెంట్ మోడిఫైర్ వర్క్ అవుతుందా లేదా, ప్రాపర్గా కాన్ఫిగర్ చేశారా లేదా అనేది మీరు సిమ్యులేషన్ ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ గో టు ద అవుట్పుట్, బాడీలోకి వెళ్తే, సో దిస్ ఈజ్ యువర్ అవుట్పుట్. సో మీ ప్రాపర్టీస్ అన్ని ప్రాపర్గా సేవ్ అయ్యాయా లేదని గో టు ద ప్రాపర్టీ సెక్షన్. సో ఇవన్నీ మనకు వచ్చే ఇన్పుట్ నుంచి వాల్యూస్, మెయిల్ సేవ్ అయింది, కంట్రీలో వాల్యూస్ స్టోర్ అయింది, ప్రొడక్ట్లో వాల్యూ స్టోర్ అయింది. సో ఆటోమేటిక్గా ఇవన్నీ ఈ స్టోర్ చేసుకునే నేమ్స్ అన్నమాట, ఆల్రెడీ స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ స్టెప్ ఇట్ విల్ డూ ఈస్ వాట్ ఎవర్ ద డేటా ఇట్ ఈస్ పాపులేటింగ్ ఇన్ టు దిస్ కంటెంట్ మోడిఫైర్, ఈ కంటెంట్ మోడిఫైర్కి వచ్చే డేటాని ఈ వాల్యూస్తో స్టోర్ చేసుకుంటుంది. ఈ వాల్యూస్ మనం ఎక్కడ కాల్ చేస్తున్నాం, అగైన్ బాడీ సెక్షన్లో ప్రాపర్టీ డాట్ అని మనం కాల్ చేస్తున్నాం. బికాస్ వీ హ్యావ్ స్టోర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాపర్టీ సెక్షన్ కాబట్టి ప్రాపర్టీ డాట్ అని మనం కాల్ చేస్తున్నాం. ఆటోమేటిక్ ఇక్కడ స్టోర్ అయింది కాబట్టి ఆ వాల్యూ అనేది అక్కడ రిప్లికేట్ అవుతుంది రన్ టైంలో, సో దట్ ప్రాపర్ XML రిసీవర్కి వెళ్ళిపోతుంది. ఇలా కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని మనం డేటా అనేది మ్యానిపులేట్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ మనం యూస్ చేసాం, లెట్ మీ ఈమెయిల్ అడాప్టర్ వర్క్ అవుతుంది కదా, సో నో నీడ్ టు డూ ఆర్ ఎల్స్ షెల్ ఐ కాన్ఫిగర్. ఓకే, ఈమెయిల్ ఉంది కదా, లెట్ మీ కాన్ఫిగర్. అండ్ అఖిల్ ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ఎస్ స్మాల్ ఇస్తే మొత్తం ప్రాపర్ వచ్చి ఓన్లీ అక్కడ ఎందుకు ఇష్యూ వస్తుంది అంటే దట్ ఈస్ ద జావా డిఫాల్ట్, మనం అలా ఇస్తేనే వర్క్ అవుతుంది. దట్ ఈస్ ద డిజైన్ ఫర్ ఎక్స్పర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్, ఎస్ క్యాపిటల్ ఉంటేనే వర్క్ అవుతుంది. gmail.com 587 సార్ and ఎక్స్పాత్ ఇచ్చేటప్పుడు కూడా మనం పంపించే రికార్డ్స్ ట్యాగ్స్ అవి క్యాపిటల్ ఉంటే క్యాపిటల్స్, స్మాల్స్ ఉంటే స్మాల్స్ ఇవ్వాలి కదా ఎక్స్పాత్ జనరేట్ చేసేటప్పుడు. ఎక్స్పర్ట్ జనరేషన్, యా ఎగ్జాక్ట్. మీ ఫీల్డ్ ఏముంటుందో ఫీల్డ్ వాల్యూ ఇస్తారు. సో ఈమెయిల్ అని ఉంది, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఈమెయిల్ అని ఉంది, ఈ ప్లేస్లో మీ ఎక్స్పాత్లో ఈమెయిల్ అని పెడితే ఇది వర్క్ అవ్వదు. వాట్ ఎవర్ ద XML మీకు ఏ ఫీల్డ్ ఉంటో ఆ ఫీల్డ్ మీరు అక్కడ ఇస్తారనమాట. ఓకే ఓకే, లెట్ మీ గో టు హియర్. సో కనెక్షన్ ఇచ్చాను అండ్ గో టు ద ప్రాసెసింగ్. ఫ్రమ్ అడ్రస్ ఐ విల్ గివ్ మైన్ అండ్ రిక్వైర్మెంట్ ఏంటి, సో షుడ్ బి సెండ్ పేలోడ్లో ఉన్న ఈమెయిల్ రిసీవర్. ఇక్కడ మనం డైనమిక్గా కాల్ చేయాలి. సో రేపు ఇక్కడ ఈమెయిల్ మారుతుంది, ఈ ఈమెయిల్ మారుతుంది. సో ఈమెయిల్ మారేటప్పుడు సో వేరే ఈమెయిల్ వస్తుంది. సో ఆ ఈమెయిల్కి మనం డేటా పంపాలి. సో కాబట్టి ఆ ఈమెయిల్ని కూడా వాల్యూని నేను స్టోర్ చేసుకున్నాను ఇన్ ద కంటెంట్ మోడిఫైర్, హ్యావ్ స్టోర్డ్ ఇట్. నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను ఈమెయిల్ అని, మెయిల్ అని. సో ఈ ప్రాపర్టీని నేను మెయిల్ సెక్షన్లో కాల్ చేస్తాను. గో టు ద ప్రాసెసింగ్, ప్రాపర్టీ డాట్ ఇమెయిల్. ఓకే, ప్రాపర్టీ డాట్ మెయిల్. సో ఇది మనం డైనమిక్గా చేస్తున్నాం. లేదు, దీంతో పాటు ప్రతిసారి మీరు ఎవరికొకరు పంపాలి, టు ఈమెయిల్లో వేరే వాళ్ళని కాన్స్టాంట్గా పంపాలి. జస్ట్ మీరు కామా పెట్టి యూ కెన్ యాడ్, మీకు ఎన్ని ఈమెయిల్స్ కావాలంటే అన్ని ఈమెయిల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లెట్ మీ యాడ్ మై ఈమెయిల్
ఎన్ని ఈమెయిల్స్ కావాలంటే అన్ని ఈమెయిల్స్ విత్ కామా సెపరేటెడ్, కామా చేసి యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్. మీకు నచ్చిన ఈమెయిల్ ఐడీస్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో సీసీలో కావాలంటే సీసీలో, ఎవరికైనా తెలియాలి మీరు పంపించే ఈమెయిల్ అన్నప్పుడు సీసీ. సో కార్బన్ కాపీ, సో ఎవరికి పంపిస్తున్నామో తెలియదు బట్ దే షుడ్ రిసీవ్ ఇట్. ఓకే, మిగతా వాళ్ళు డీటెయిల్స్ ఏమి సీసీలో కానీ టూలో కానీ ఉండవు. సో బీసీసీ ఏంటంటే మీరు పెట్టిన ఈమెయిల్ ఐడీస్ అన్నిటికీ మెయిల్ వెళ్తుంది, బట్ దే వోంట్ సీ నాతో పాటు ఇంకెవరికి వచ్చింది వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు చూడరు అనమాట. దట్ ఈస్ బీసీసీ, నథింగ్ బట్ కార్బన్ కాపీ అంటాం. సో టెస్ట్ సంథింగ్ ఐ విల్ గివ్ లైక్ టెస్ట్. సో దట్స్ ఇట్, సేవ్ ఇట్, deploy it. Now try to send it. Now try to. So I have received an email along with, సో నాతో పాటు ఇంకో ఈమెయిల్ వచ్చింది. బట్ వాట్ ఐ హ్యావ్ గివెన్ హియర్, సో ఇక్కడ ఒక ప్రాపర్టీని కాల్ చేశాను. ప్రాపర్టీ పక్కన నా వాల్యూని, ఈమెయిల్ని ఆల్వేస్ ఇట్ విల్ బి ద సేమ్. ఈ వాల్యూ ప్రతిసారి సేమ్ ఉంటుంది. ఈ వాల్యూ ఎప్పుడు మారుతుంది కాబట్టి నేను ఈ మెయిల్ సో ఈ మెయిల్ అనేది వచ్చింది సేవ్ చేసుకొని దట్ ఐఎమ్ కాలింగ్ ఇన్ ద మెయిల్ అడాప్టర్. సో ఇలా మనం ఇంటర్ఫేసింగ్ డిజైన్ చేస్తాం. సో ఇలా మనం XPathని యూస్ చేస్తాం. దీంతో పాటు లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ ఉంది దీంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ యాడ్ అయ్యింది, సో విచ్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ సీక్వెన్స్. ఒక ఫీల్డ్ ఉంది, ఈ ఫీల్డ్కి ప్రతిసారి మనం ఒక వాల్యూని పంపాలి, కాన్స్టెంట్ వాల్యూనే పంపాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ కెన్ యాడ్ డైరెక్ట్లీ హియర్, యూ కెన్ యాడ్ సమ్ డైరెక్ట్లీ హియర్. సో ఎవ్రీ టైం ఇదే వాల్యూ పంపాలి. అలాంటి కేసెస్లో మనం నచ్చిన వాల్యూ ఇన్ ద సెన్స్ వాళ్ళు అడిగిన వాల్యూని ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తాం. దిస్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. సో ప్రాపర్టీ సెక్షన్లో కూడా మనకి సోర్స్తో పాటు అంటే XPathతో పాటు యూల్ హ్యావ్ చాలా టైప్స్ ఉంటాయి. సో కాన్స్టెంట్ అని, సో ఇదేంటి అంటే మనం ఈ కాన్స్టెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం వాల్యూస్ జనరేట్ చేస్తాం, అంటే వాల్యూస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. సో ఎవ్రీ టైం ఏమవుతుంది, మెసేజ్ ప్రాసెస్ అయిన ప్రతిసారి ఈ టెస్ట్ అఖిల్ అనేది జనరేట్ అవుతుంది. కాన్స్టెంట్, ఎవ్రీ మెసేజ్కి ఈ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఈ వాల్యూ ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే వీఆర్ నాట్ కాలింగ్ XPath, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఒక వాల్యూని జనరేట్ చేస్తున్నా విత్ ద నేమ్ టెస్ట్, ఆల్వేస్ ఇట్ విల్ జనరేట్ అఖిల్ బికాస్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. ఎవ్రీ టైం ఇది అఖిల్ అనే వాల్యూని జనరేట్ చేస్తుంది. సో ఈ వాల్యూని మీరు ఎక్కడైనా కాల్ చేయాలంటే ప్రాపర్టీ డాట్ టెస్ట్ అని మీరు కాల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యూ కెన్ యూస్ XPath ఆర్ యూ కెన్ యూస్ కాన్స్టెంట్. ఇంకోటి ఏం చూసాం, ఎక్స్ప్రెషన్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద ఎంటైర్ డేటా హియర్, విచ్ ఇస్ యూస్ బాడీ. సో ఎందుకు నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, బికాస్ ఐఎమ్ డీలింగ్ విత్ ద ఎక్స్ప్రెషన్ హియర్, నాట్ ఓన్లీ ద బాడీ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడర్ వస్తుంది, హెడర్లో వాల్యూని మీరు టెస్ట్లో కాల్ చేసుకోవాలి. సో హెడర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు ద ట్రేస్. సో ఎనీథింగ్ యూ సీ హియర్, ప్రాపర్టీ సెక్షన్లో కానీ హెడర్ సెక్షన్లో కానీ ఈ వాల్యూస్ కానీ పాత్ కానీ మెథడ్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏ వాల్యూస్ అయినా మనం ఐఫ్లోలో యూస్ చేసుకోవచ్చు. సో ఐఫ్లోలో యూస్ చేసుకోవాలంటే సింపుల్గా ప్రాపర్టీలో ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ వన్. సో లెట్ మీ టేక్ వన్ మెసేజ్ ఐడి. ఇక్కడ చూస్తే SAP మెసేజ్ ప్రాసెసింగ్ లాగ్ ఐడి అని ఉంది. ఈచ్ మెసేజ్కి ఒక యూనిక్ మెసేజ్ ఐడి మనం జనరేట్ చేస్తుంది CPA. సో ఈ మెసేజ్కి ఈ మెసేజ్ ఐడి, నెక్స్ట్ మెసేజ్కి నెక్స్ట్ మెసేజ్ ఐడి. సో ఈ మెసేజ్ ఐడి కూడా ఇప్పుడు వాళ్ళకి పంపాలి రిసీవర్కి ఐడెంటిఫికేషన్ కోసం. రేపు ఎప్పుడైనా ఫెయిల్ అయింది అనుకోండి, ఈ మెసేజ్ ఐడి మీ దగ్గర చెక్ చేయండి, ఈ మెసేజ్ ఐడి మా దగ్గర ఫెయిల్ అయింది, ఒకసారి సక్సెస్ఫుల్గా మీరు ఏం డేటా పంపించారో ఒకసారి చెక్ చేయండి అంటారు. సో దట్ దే ఆర్ రిక్వెస్టింగ్ అస్ టు సెండ్ ఒక యూనిక్ మెసేజ్ కూడా మనకి వాళ్ళకి పంపాలి అన్నారు. సో ఇది ఎక్కడ ఉంది, సో ఇఫ్ యూ గో హియర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాపర్టీ సెక్షన్. యూ కెన్ యూస్ ఎనీ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. సింపుల్గా ప్రాపర్టీ డాట్ ఈనేమ్, ప్రాపర్టీ డాట్ ఈనేమ్ మీరు యూస్ చేసుకుంటే దట్ డేటా విల్ బి పాపులేటెడ్ ఇన్ యువర్ పేలోడ్. సో లెట్ us go here. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెసేజ్ ఐడి అని ఉంది.
ఈ మెసేజ్ ఐడి ప్లేస్లో వీ నీడ్ టు సెండ్ అవర్ సిపిఐ మెసేజ్ ఐడి. మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్తే మనకి ఈచ్ దానికి ఒక మెసేజ్ ఐడి ఉంటుంది. ఆ మెసేజ్ ఐడిని మనం రిప్లికేట్ చేయాలి ఇక్కడ. దట్ విల్ బి ఇన్ ద ప్రాపర్టీ సెక్షన్. సో నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అది, కానీ ఐఎమ్ కాలింగ్ హియర్ ప్రాపర్టీ డాట్ SAP_మెసేజ్ ప్రాసెసింగ్ లాగ్ ఐడి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. నేను ఎక్కడ మన కంటెంట్ మోడిఫైర్లో స్టోర్ చేసుకోవాలా, బట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ దట్ వన్. లెట్ us see whether it will generate a unique message ID or not. Save it, deploy it. Go to Postman, test it, messages. Let us see what is the output from content modifier. సో ఇక్కడ చూస్తే ఐ హావ్ జనరేటెడ్ అన్ XML. దీంతో పాటు ఒక మెసేజ్ ఐడిని మనం కూడా పంపిస్తున్నాం రిసీవర్కి, మన సిపిఐ మెసేజ్ ఐడి. సో ఇఫ్ యూ కాపీ దిస్ వన్, ఇఫ్ ఐ డూప్లికేట్ దిస్ వన్, ఈ మెసేజ్ ఐడి ఏంటుండదో చూపిస్తాను. గో టు ద మానిటర్ సెక్షన్. మెసేజ్ ఐడి అంటే ప్రతి మెసేజ్కి ఒక యూనిక్ మెసేజ్ ఐడి ఉంటుంది. ఒక 1000 మెసేజెస్ ఉన్నాయి, ఒక మెసేజ్ ఫెయిల్ అయింది, మీకు ఏ ఇష్యూ తెలియదు. సో యు ఆర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ టీమ్. మీ టీం, ఇప్పుడు మనమంతా ఒక టీమ్, మీ దగ్గర ఒక మెసేజ్ ఫెయిల్ అయింది, మనంతా ఒకే సిస్టమ్ వాడుతున్నాం. సో ఒక సిస్టంలో ఒక మెసేజ్ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. సో యు ఆర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఏం డీటెయిల్స్ ఇస్తారు? 1000 మెసేజెస్, ఈ టైం నుంచి ఈ టైం 1000 మెసేజెస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయని చెప్తారా? అందులో సింపుల్గా ఆ పర్టికులర్ మెసేజ్ ఐడి మనం ఇస్తాం. ఓకే అఖిల్, ఈ మెసేజ్ నా దగ్గర ఫెయిల్ అయింది, ఒకసారి చెక్ చేయవా, దిస్ ఈస్ ద మెసేజ్ ఐడి అని ఇస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెసేజ్ ఐడిని ఇక్కడ వేస్తారు, ఈ సెక్షన్లో వేస్తే సెర్చ్ ఫర్ దట్ వన్, ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ మెసేజ్ వస్తుంది. సో ఈచ్ మెసేజ్కి మెసేజ్ ఐడి అనేది యూనిక్ ఉంటుంది. నౌ దే ఆర్ రిక్వెస్టింగ్ అస్ టు సెండ్ ద మెసేజ్ ఐడి. ఒక యూనిక్ ఐడి కావాలి మాకు, సో సెండ్ యువర్ మెసేజ్ ఐడి అని చెప్తున్నారు. సో దానికోసం వాట్ వీ కాల్ మెసేజ్ ఐడి అనే ఒక ఫీల్డ్లో మనం మెసేజ్ ఐడిని కాల్ చేసాం. నేను ఎక్కడ ఈ వాల్యూని స్టోర్ చేసుకోలేదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ కాల్డ్ ప్రాపర్టీ డాట్, బికాస్ మెసేజ్ ఐడి ఆటోమేటిక్గా ప్రాపర్టీ సెక్షన్లో జనరేట్ అవుతుంది బై సిపిఐ ఇట్ సెల్ఫ్. సో ఎనీథింగ్, ఏ వాల్యూ అయినా మీరు ఇక్కడ చూస్తుంటే ఆ వాల్యూని మనం యూస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ సమ్ వాల్యూస్ ఫ్రమ్ ద హెడర్ సెక్షన్, యూ నీడ్ టు యూస్ హెడర్ డాట్. ఇలా మనం whatever the header sections you see here, you can use that headers. Whatever the details you are seeing in property, you can use those details. So simply by using property dot value, header dot value. Okay, so is that clear? Requirement nena ichinde? Yes, okay. Yes, sir. Okay, so let us see new thing. For example, if you are receiving multiple records, okay, let me form an XML. Records, okay. Let me change this one. Let me change. Okay, so what in case if you are receiving multiple records? So for example, records అని ఒక XML వస్తుంది మనకి. ఓకే, రికార్డ్స్ అని ఒక XML వస్తుంది, దీంట్లో మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. సో అవి కుడ్ బి, ఇప్పుడు 2 ఉన్నాయి, బట్ రియల్ టైంలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 అయినా ఉండొచ్చు. సో ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈచ్ రికార్డ్ని మనం స్ప్లిట్ చేసి, ఈచ్ రికార్డ్ని డేటాని కన్వర్ట్ చేసి, దాంట్లో ఏ ఈమెయిల్ అయితే ఉంటుందో ఆ ఈమెయిల్కి మనం డేటా పంపాలి. సో ఈచ్ రికార్డ్కి డిఫరెంట్ ఈమెయిల్ ఉంటుంది. సో ఒక ప్రోడక్ట్కి ఒక ఈమెయిల్ ఉంటుంది, ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళ ఈమెయిల్ ఉంటుంది, ఇది ఆర్డర్ చేసుకున్న వాళ్ళు వీళ్ళ ఈమెయిల్ ఉంటుంది, ఎంత ఆర్డర్ చేసుకున్నారు, ఏం ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నారు అనేది, ఆ డీటెయిల్స్ ఈచ్ రికార్డ్కి డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఈచ్ రికార్డ్ని మనం స్ప్లిట్ చేసి ఈచ్ రికార్డ్ని ఇండివిజువల్ మెసేజ్ కింద ఇండివిజువల్ ఈమెయిల్కి మనం పంపాలి. అలా పంపాలంటే వాట్ వీ నీడ్ టు డూ హియర్? Split Better the order. meter. ఎనీథింగ్ ఎల్స్? better. ఇప్పుడు నేను సో ఇదే డెవలప్మెంట్ మీరు డెవలప్ చేశారు, ప్రొడక్షన్ మూవ్ చేశారు, విచ్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళు ఎన్హాన్స్ చేయమంటున్నారు. సో ఇప్పటి వరకు మేము 1 రికార్డే పంపించాం కదా, సో నెక్స్ట్ మంత్ నుంచి మేము మల్టిపుల్ రికార్డ్స్ పంపిస్తాం.
యువర్ సిస్టమ్ ఆర్ యువర్ సిపే షుడ్ హ్యాండిల్ ద మల్టిపుల్ అన్నారు. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడికి వచ్చి వీ విల్ యూస్ స్ప్లిటర్, జనరల్ స్ప్లిటర్కి వస్తే అండ్ హియర్ we will give go to the XPath and here we will give product. So each product ని అది స్ప్లిట్ చేస్తుంది. సో విచ్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఈజ్ దిస్ సఫిషియంట్? మనం ఇలా సింపుల్ గా డెవలప్ చేసి పెట్టేసి డిప్లాయ్ కొట్టేసి ప్రొడక్షన్ మూవ్ చేసేవచ్చా? సో ఇఫ్ యూ సీ దిస్ వన్ కంటెంట్ మోడిఫైయర్ లోకి వెళ్తే, సో మనం XPath /email ఇచ్చింది, ఓకే ఫైన్, ఇట్ విల్ వర్క్. కానీ ఇక్కడ చూస్తే product.product ID అని ఉంది. కానీ మనం ఎప్పుడైతే జనరల్ స్ప్లిటర్ యూజ్ చేస్తామో ఇట్ విల్ స్ప్లిట్ అలాంగ్ విత్ ద హెడర్, రికార్డ్స్ తో పాటు వస్తుంది. లెట్ మీ కాపీ దిస్ వన్, గో టు జనరల్ స్ప్లిటర్, సిమ్యులేషన్, రన్ సిమ్యులేషన్ అండ్ సిమ్యులేషన్. సో ఇఫ్ యూ గో టు ద అవుట్పుట్, గో టు ద బాడీ, ప్రతి దానికి రికార్డ్ అనే రూట్ ఎలిమెంట్, దాంట్లో సబ్ ఎలిమెంట్ ప్రొడక్ట్, దాంట్లో మనకి వాల్యూస్ వచ్చాయి. సో విచ్ ఇస్ ప్రాపర్ XML. కానీ మీరు కంటెంట్ మోడిఫైయర్లో ఏం డిఫైన్ చేశారు, ప్రాపర్టీలో /product/product ID అన్నారు. ఇది వర్క్ అవుతుందా? No. No. సో ఇలాంటి కేసెస్లో సింపుల్గా ఓకే స్ప్లిట్టింగే కదా, మనం స్ప్లిటర్ పెట్టవచ్చు అనుకుంటాం. సో బట్ యూ నీడ్ టు చెక్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్. మనం చేసి చిన్న చేంజ్ అయినా ప్రాపర్ టెస్టింగ్ చేయాలి బిఫోర్ ఇన్ఫార్మింగ్ టు సమ్వన్. నీ డెవలప్మెంట్ అయిపోయింది, నువ్వు టెస్ట్ చేసుకొని వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే ముందు వీ నీడ్ టు డూ ప్రాపర్ టెస్టింగ్. అలాంటి కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ని మనం యూనిట్ టెస్టింగ్ అంటాం. సో మనంతటికి మనం డెవలప్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేసుకునే టెస్టింగ్ని యూనిట్ టెస్టింగ్ అంటాం. సో నౌ సింపుల్గా వాట్ ఐ విల్ డూ ఇస్ I will keep /, or else you can change /record/product. What is supplier? Yes, capital. Okay. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఇన్ని రికార్డ్స్ నేను పంపించేటప్పుడు స్ప్లిటర్ ఏం చేస్తుంది, 1 by 1 స్ప్లిట్ చేస్తుంది. సో ఫస్ట్ రికార్డ్ స్ప్లిట్ చేస్తుంది, కంటెంట్ మోడిఫైయర్కి పంపిస్తుంది, ఫస్ట్ రికార్డ్లో ఉన్న వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకొని ఆటోమేటిక్గా బాడీని పాపులేట్ చేసి రిసీవర్కి పంపిస్తుంది. సెకండ్ మెసేజ్ పంపిస్తుంది, సెకండ్ వాల్యూ స్టోర్ అవుతుంది, సెకండ్ మెసేజ్ కూడా రిప్లికేట్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ కంటెంట్ మోడిఫైయర్ విల్ వర్క్. నేను ఇన్ని రికార్డ్స్ పంపిస్తున్నా కదా, ఒక రికార్డ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి అనుకోకూడదు. సో ఇట్ విల్ స్టోర్ ఆల్ ద వాల్యూస్. ఈచ్ మెసేజ్ ఈజ్ అన్ ఇండివిజువల్ మెసేజ్. ఫస్ట్ మెసేజ్ ఫస్ట్, సెకండ్ మెసేజ్ సెకండ్, అలా ప్రాసెస్ అయిపోతుంది. సో వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ నౌ? సోర్స్ నుంచి ఒక హ్యూజ్ XML వస్తుంది. ఆ XML ని మనం స్ప్లిట్ చేసి ఇండివిజువల్ రికార్డ్ కింద పంపాలి. పంపించేటప్పుడు అగైన్ వీ నీడ్ టు మ్యానిపులేట్ ద పేలోడ్. యాజ్ ఇట్ ఈస్ గా పంపకుండా దే వాంట్ దిస్ వన్. సో ప్రతి దానికి ఒక ఇప్పుడు యూనిక్ మెసేజ్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 రికార్డ్స్ పంపించాం. 3 రికార్డ్స్ పంపించేటప్పుడు 3 డిఫరెంట్ మెసేజెస్కి 3 డిఫరెంట్ మెసేజ్ ఐడీస్ జనరేట్ అవుతుందా, ఒక మెసేజ్ ఐడియా జనరేట్ అవుతుందా? ఒకటో లైఫ్ లో ఒకటి ఉండదా సార్? ఎస్, మన ఒక మెసేజ్కి ఒక మెసేజ్ ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతి మెసేజ్కి ఒకటే మెసేజ్ ఐడి జనరేట్ అవుతుంది. సో డిప్లాయ్ దిస్ వన్ and test your, let us go to send. సో ఇక్కడ చూస్తే I have sent message. Okay, let us see the trace. Go to messages. Okay, నేను పేలోడ్ ఇవ్వలేదు కదా. Copy this one, send it. Okay, so let us see the sent. నేను పంపించిన sent mail. సో 0 minutes, 0 minutes, 0 minutes. ఎన్ని మెసేజెస్ పంపించాను? సో ఫస్ట్ది 155 CGV, సెకండ్ది సో 1 second JV.
Okay, why it happened change? Let me change the values. Supply rate. Okay, copy this one. Let us test it again. Okay, let us go to our monitoring. Let us see how we are sending the data to the receiver. Turn on the trace. First, splitter కి ఏ మెసేజ్ వచ్చింది అనేది చూద్దాం. Let me try to refresh. Close this one. ఓకే, సో స్ప్లిట్టర్కి మనకు ఒక మెసేజ్ వచ్చింది, రికార్డ్స్ అనే XML వచ్చింది. రికార్డ్స్లో మనకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, ఈచ్ ప్రోడక్ట్ని స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపాలి. పంపించేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా డేటా మనం పంపకుండా ఆ డేటాని మనం మ్యానిపులేట్ చేయాలి. దానికోసం మనం స్ప్లిట్ చేయగానే కంటెంట్ మోడిఫైయర్లో వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం వాల్యూస్ స్టోర్ చేసుకుంటున్నాం కదా, కానీ మనకి మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. అన్ని వాల్యూస్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? సో స్ప్లిట్టర్ నుంచి ఈచ్ మెసేజ్ కంటెంట్ మోడిఫైయర్కి వచ్చినప్పుడు ఈచ్ మెసేజ్ ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ మెసేజ్ వస్తుంది, ఫస్ట్ మెసేజ్ వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకుంటుంది, దాని డేటా పాపులేట్ చేస్తుంది, మెసేజ్ పంపిస్తుంది. సెకండ్ మెసేజ్ వస్తుంది, వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకుంటుంది, సో ఆటోమేటిక్గా పంపిస్తుంది అనమాట. 1 by 1 స్టోర్ చేసుకుంటే 1 by 1 డేటాని మ్యానిపులేట్ చేసి ఈమెయిల్కి పంపిస్తుంది. ఇఫ్ యూ గో టు ద మెయిల్, రిసీవర్కి ఏమొచ్చిందో చూస్తే, ఆర్ ఎల్స్ లెట్ మీ గో టు ద సెండ్ స్టెప్ అగైన్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ 1548 GS సంథింగ్. సో అగైన్ వచ్చేసిన 11 PG5. సో ఇలా మనం డేటాని మ్యానిపులేట్ చేసుకొని వీ కెన్ సెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంటెంట్ మోడిఫైయర్. ఓకే, సో మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినప్పుడు యూనిట్ టు యూజ్ స్ప్లిటర్. సింపుల్గా స్ప్లిటర్ యూజ్ చేయడమే కాకుండా కంటెంట్, సో డేటా ఏమన్నా చేంజ్ అవుతుందా, ఈ చేంజ్ వల్ల రిమైనింగ్ ఇంటర్ఫేస్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు డెవలప్ ఎనీ ఇంటర్ఫేస్. సింపుల్గా మనం చిన్న చేంజ్ చేసి రిప్లై కొట్టేసి మూవ్ చేయకూడదు. యూనిట్ టు డూ ఎండ్ టు ఎండ్ టెస్ట్ అగైన్. ఎక్కడైనా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా, ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయా చెక్ చేసుకొని, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్ దెన్ యూ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద ఫంక్షనల్స్ ఆర్ టు ద బిజినెస్ టు టెస్ట్ ఫ్రమ్ దేర్ ఎండ్. అఖిల్, ఇప్పుడు జనరల్ స్ప్లిట్టర్లో మనం ప్యారలల్ ప్రాసెసింగ్ ఈ కేసులో ఆన్ చేస్తే ఫెయిల్ అవుతుంది కదా, అన్ని రికార్డ్స్ ఒకటే టైంలో ప్రాసెస్ అవుతాయి కాబట్టి. అన్ని రికార్డ్స్ ఒకటే టైంలో ప్రాసెస్ అవుతుంది కాబట్టి, సో బట్ 3 రికార్డ్సే కాబట్టి ఇట్ వోంట్ బి అన్ ఇష్యూ. లెట్ us see. అంటే ఒక్కటే టైంలో ప్రాసెస్ అవుతుంది కదా అఖిల్. అవును, అంటే జస్ట్ స్పీడ్, అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుందా లేకపోతే ఒకటే టైంలో ప్రాసెస్ అవుతాయా? స్పీడ్ పెరుగుతుంది. సో 1 by 1 స్ప్లిట్ అయ్యే ప్లేస్లో ఒకేసారి స్ప్లిట్ అవుతుంది. అంటే అటువంటి అప్పుడు కంటెంట్ మాడిఫైయర్లో స్టోర్ అవుతుందా? కంటెంట్ మోడిఫైయర్కి అదేం సంబంధం లేదు. ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ డేటా ప్యారలల్గా ప్రాసెస్ అయిపోతూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి వస్తే ప్రాసెస్ అవుతుంది అనగా, ఎన్ని మెసేజెస్ వచ్చినా ఈచ్ మెసేజ్ని డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తుంది. ప్యారల్గా వచ్చినా Okay. సీక్వెన్స్ వచ్చినా డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తుంది. ఇది Okay. కంబైన్ చేయదు, కంకాటినేట్ చేయదు, గ్రూప్ చేయదు, సో ఏని మిక్స్ చేయదు. సో ఈచ్ మనం ఎన్ని రికార్డ్స్ పంపినా ఇది అన్ని రికార్డ్స్ని హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. సో అటువంటప్పుడు డైరెక్ట్గా పంపితే హ్యాండిల్ చేయదు అంటే. డైరెక్ట్ పంపితే ఎలా హ్యాండిల్ చేస్తుంది? బికాస్ మీరు ఇచ్చిన ఎక్స్పాత్ నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి, సో ఇఫ్ యూ ట్రై టు డూ ద సిమ్యులేషన్ ఫర్ ద మల్టిపుల్ రికార్డ్స్, సో ఈ మల్టిపుల్ రికార్డ్స్కి మీరు సిమ్యులేషన్ ఆన్ చేస్తే ఏదర్ యూ కెన్ సే ఓన్లీ 1 వాల్యూ. కంటెంట్ మోడిఫైయర్ ఒక వాల్యూనే స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం పంపించేది ఒక మెసేజ్ కాబట్టి ఒక్క మెసేజ్లో ఏదో ఒక వాల్యూనే స్టోర్ చేసుకుంటుంది. కానీ స్ప్లిట్టర్ ఏం చేస్తుంది, సింగిల్ మెసేజ్ని మల్టిపుల్ మెసేజ్గా పంపిస్తుంది. సో కంటెంట్ మోడిఫైయర్కి ఇన్పుట్ ఏంటి, మల్టిపుల్ మెసేజెస్ మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, మల్టిపుల్ డేటాని పాపులేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇన్పుట్ ఏంటి, సింగిల్ మెసేజ్ విత్ ద మల్టిపుల్ రికార్డ్స్. సో ఇఫ్ యూ గో టు ద అవుట్పుట్, సో వీ హ్యావ్ గాట్ ఓన్లీ సింగిల్ రికార్డ్, రిమైనింగ్ రికార్డ్స్ మిస్ అయ్యాయి. ఇఫ్ యూ గో టు ద ప్రాపర్టీస్, సో అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోలేదు, ఓన్లీ సింగిల్ రికార్డ్ వాల్యూనే స్టోర్ చేసుకుంది, రిమైనింగ్ రికార్డ్స్ మిస్ అయ్యింది. సో ఇలాంటి కేసెస్లో వీ నీడ్ టు యూస్ స్ప్లిట్టర్.
సో స్ప్లిటర్ ఏం చేస్తుంది, ఈచ్ బై ఈచ్ రికార్డ్ పంపిస్తుంది. ఇట్ విల్ స్టోర్ అండ్ ఇట్ విల్ సెండ్ టు ద రిసీవర్. ఎప్పుడైతే మనం సింగిల్ రికార్డ్ విత్ ద మల్టిపుల్ రికార్డ్స్ కంటెంట్ మోడిఫైర్ పంపిస్తామో, అవుట్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ ఒక్క రికార్డ్ వరకే అది స్టోర్ చేసుకుంటుంది. దట్స్ ద రీజన్ వీ నీడ్ టు స్ప్లిట్ బిఫోర్ సెండింగ్ టు కంటెంట్ మోడిఫైర్. ఓకే. సో ప్యారలల్ ప్రాసెసింగ్ యూజ్ చేసినా ఏం ప్రాబ్లమ్ అవ్వదు. జస్ట్ దానికి మల్టిపుల్ రికార్డ్స్ వెళ్ళాలంతే. Yeah, అది parallel ప్యారలల్ గా అయినా processing 1 by in the 1. sense we need to check with the receiver. యా వాళ్ళు యా గాట్ హ్యాండిల్ ఇట్. చేస్తారా అంటే లేదా. ఏబుల్ టు యాక్సెప్ట్ ఆర్ లేదా అని Yeah. చెక్ చేయాలంతే. Yeah. అంతే. స్ప్లిటర్ పే చేసిన తర్వాత కొన్ని కాన్ఫిగరేషన్ చెప్పారు, ఒక్కసారి చెప్పరా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం. రికార్డ్ అని చేంజ్ చేశారు. No, you need to change your XPath according to your XML. మనకి XML ఎలా వస్తుంది, సో ఇంతకు ముందు ప్రొడక్ట్స్ అని నేను స్ప్లిట్ చేస్తున్నా. ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఎందుకు స్ప్లిట్ చేస్తున్నా, బికాస్ ఐ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్. ఈచ్ Okay. రికార్డ్ అనేది ఒక ప్రొడక్ట్ కాబట్టి నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నా. సో నెక్స్ట్ స్ప్లిట్ చేసిన తర్వాత నేను కంటెంట్ మోడిఫైర్లు ఏం చేస్తున్నా, ఐ హావ్ చేంజ్ మై XPath. ఎప్పుడైతే మీరు జనరల్ స్ప్లిటర్ యూస్ చేస్తారో, సో వాట్ ఈస్ ద అదర్ వే, ఇక్కడ చేంజ్ చేయకుండా నేను స్ప్లిట్ చేయాలి. వాట్ ఈస్ ద అదర్ స్ప్లిటర్ వీ కెన్ యూస్? Iteration splitter. Yeah, you can use iterating splitter here. So that is the difference between iterating splitter and general splitter. So iterating splitter will split without any header elements directly. Records అనే లేకుండా స్ప్లిట్ అవుతుంది అనమాట. సో అలాంటి కేసెస్లో మీరు కంటెంట్ మోడిఫైర్లో వాల్యూ స్టోర్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇఫ్ ఐ ట్రై టు గివ్ హియర్, ఇఫ్ ఐ గివ్ ద ప్రొడక్ట్, కాపీ దిస్ వన్, iterating splitter, processing, select XPath, / product, run simulation. So if you go to the output, బాడీలోకి వెళ్తే, సో డైరెక్ట్గా స్టార్టింగ్లో మనం సింగిల్ రికార్డ్ వచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడక్ట్, రికార్డ్స్ లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ iterating splitter and iterating splitter, general splitter and iterating splitter. So iterating splitter will not split along with the header elements, whereas general splitter will split each record along with the header elements. సో ఇక్కడ మీరు iterating splitter యూస్ చేస్తే బిఫోర్ కాన్ఫిగరేషన్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్కి వెళ్తే ఈ స్ప్లిటర్ యూస్ చేసి నేను డేటా పంపిస్తే ఇట్ విల్ అండర్స్టాండ్ నౌ, బికాస్ డైరెక్ట్ డబుల్ స్లాష్ ఇచ్చాను కాబట్టి. కానీ ఇందాక ఇచ్చినట్టు /record/product /product ID అని ఇస్తే ఇట్ వోంట్ అండర్స్టాండ్, బికాస్ రికార్డ్ అనే రూట్ ట్యాగ్ మనకు రావట్లేదు, బికాస్ వీఆర్ యూజింగ్ iterating splitter. దట్ యూ నీడ్ టు చెక్ బిఫోర్ యువర్ కాన్ఫిగరేషన్. ఏ స్ప్లిటర్ యూస్ చేయాలి, సో ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇన్ కంటెంట్ మోడిఫైర్ అని. ఇస్ ఇట్ క్లియర్? జనరల్ స్ప్లిటర్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ ఒక్కసారి ఎక్కడ కాన్ఫిగర్ చేస్తారు మళ్ళీ చెప్పరు సార్, పాయింట్ మిస్ అవుతున్నట్టు. జనరల్ స్ప్లిటర్లో అది ఆ రికార్డ్ అనేది ఎక్కడ మనము ప్రాపర్టీలు ఎక్కడ ఎలా స్టోర్ చేసాము. ఓకే, సో నౌ ఐఎమ్ సెండింగ్ దిస్ డేటా. ఈ డేటాని నేను జనరల్ స్ప్లిటర్ పంపిస్తున్నాను. ఐ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్. సో ఇక్కడ మీకు జనరల్ స్ప్లిటర్లో గో టు ద ప్రాసెసింగ్, యూ కెన్ గివ్ యువర్ XPath. సో ఇప్పుడు నేను ప్రొడక్ట్ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నా. ప్రొడక్ట్ యొక్క XPath ఏంటి? $. What is $? /record/product. Yeah, either you can give //product or you can give absolute XPath, which is /records/product. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ స్ప్లిటర్? సో ఈచ్ ప్రొడక్ట్ని స్ప్లిట్ చేస్తుంది, అంటే అలాంగ్ విత్ ద ప్రొడక్ట్ ఇది హెడర్ని కూడా స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో లెట్ మీ రన్ ద సిమ్యులేషన్ నౌ. ఎండ్ పాయింట్ ఓకే, గో టు ద బాడీ. సో ఇక్కడ చూస్తే రికార్డ్. సో ఈ రికార్డ్లో లెట్ మీ కాపీ దిస్ వన్. ఈ రికార్డ్లో ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ సప్లయర్ ID, వాట్ ఈస్ ద XPath? క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళ ఆన్సర్ చెప్పండి. ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ సప్లయర్ ID, వాట్ ఈస్ ద XPath? /supplier ID. వాట్ ఈస్ ద అదర్ వే? /record/product. /supplier ID.
సో దట్ యూ నీడ్ టు గివ్ హియర్. సో ఇంతకుముందు ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్లో చూస్తే మీకు జస్ట్ హియర్ ఇప్పుడు అంతా రిలేటివ్ కాబట్టి ఉంది. సో ఇంతకుముందు ఎలా ఉంది? సో ఇట్ ఈస్ లైక్ స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ సప్లయర్ ఐడి ఉంది. స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ సప్లయర్ ఐడి సెకండ్ స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ సప్లయర్ ఐడి ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ వోంట్ వర్క్ బికాస్ స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ సప్లయర్ ఐడి ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. బట్ వాట్ ఈస్ అవర్ ఎక్స్పాత్? స్లాష్ రికార్డ్ స్లాష్ ప్రొడక్ట్ ఐడి స్లాష్ సప్లయర్ ఐడి. సో ఇలా మనం చేంజ్ చేసేటప్పుడు ఏమన్నా స్ప్లిటర్స్ యూస్ చేసినప్పుడు జనరల్ స్ప్లిటర్ యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హెడర్ అనేది ప్రతి రికార్డ్కి ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ జనరల్ స్ప్లిటర్. ఇట్ విల్ స్ప్లిట్ యువర్ రికార్డ్ విల్ స్ప్లిట్ along with the header elements. Whereas iterating splitter ఏంటంటే ఈ హెడర్ ఎలిమెంట్ లేకుండా ఓన్లీ రికార్డ్ వరకే స్ప్లిట్ అవుతుంది. ఈచ్ మెసేజ్ విల్ హ్యావ్ ఓన్లీ దిస్ డేటా. వేరేస్ జనరల్ స్ప్లిటర్ విల్ హ్యావ్ ద ఎంటైర్ రికార్డ్ అలాంగ్ విత్ యువర్ హెడర్ విచ్ ఈస్ రికార్డ్స్. సో ఇలా మీరు జనరల్ స్ప్లిటర్ యూస్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఇస్తారో స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ అని దట్ విల్ బికమ్ అన్ ఇష్యూ. కాబట్టి అండర్స్టూడ్ సార్, అండర్స్టూడ్. అంటే మనం పంపించే వాటిలో ఏదైతే ఉందో అవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్పాత్. Yeah. Okay, so that's it guys, all about content modifier. So going forward మనం ఇంకా క్లాసెస్ చెప్పుకునేటప్పుడు you will see what is the remaining options we have in content modifier along with XPath, constant, expression మనకు ఐడియా ఉంది. సో హెడర్ అంటే ఏంటి, నెంబర్ రేంజ్ అంటే ఏంటి, ప్రాపర్టీ, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఇన్ అప్కమింగ్ క్లాసెస్ తెలుస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్ modifier. Try to practice it because content modifier very very important. You need to be అది ఇంకా మీకు చాలా ఈజీ అయిపోవాలి. కంటెంట్ మోడిఫైర్ ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఓకే ప్రాపర్టీలు ఇస్తే ఈ వేరియబుల్ కాల్ చేయాలి, హెడర్లు ఇస్తే ఈ వేరియబుల్ కాల్ చేయాలి, కాన్స్టెంట్ ఎప్పుడు ఇవ్వాలి టైప్లో, బాడీ టైప్లో, ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఇవ్వాలి అనేది యూ షుడ్ బి అవేర్. ఓకే, సార్ ఇంకో టాస్క్ ఇవ్వండి ఇప్పుడు రోజు. ఐ విల్ గివ్ ఇట్ టుమారో. ఓకే, రేపు వీకెండ్ కదా, సో ఐ విల్ గివ్ ఇట్ టుమారో. రేపు ఒక న్యూ టాపిక్ మనం చెప్పుకొని ఐ విల్ గివ్ టాస్క్ ఆన్ దట్ వన్. Okay, so that's it guys.